రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టారు. ఈ మేరకు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారి అదేవిధంగా మా మాజీ మంత్రులు మల్లారెడ్డి వారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం. ఎందుకనంటే శాసనసభలో మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా విడ్డూరం. నిజం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా వాళ్ళకి ఏం కావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వాళ్ళని రోజుకొకరిని సస్పెండ్ చేయాలి. సభ మేమే నడిపి, ఎందుకంటే సస్పెండ్ చేస్తే చేయకపోతే వీళ్ళు అన్నీ ఏం అడుగుతారో ఏమో, మా పాలన మీద మా 420 పాలన మీద ఏమి వ్యతిరేకత తెస్తారో అని చెప్పేసి ప్రజలలో వ్యతిరేక పోవద్దని చెప్పేసి మా నాయకులను సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. నేను నిజంగా అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు 420 హామీలు ఇచ్చారు, కానీ మీరు అందులో అమలు పరిచేది 20% అమలులోనే. మీరు ఏం చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము నిరసన చెప్పే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు మర్చిపోతురు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఎందుకనంటే గవర్నర్ గారు మాట్లాడిన మాటలు మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, మరి అదేవిధంగా మా కేటీఆర్ గారు నిజంగా స్వచ్ఛంగా చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్లిప్పు రాసిస్తే గవర్నర్ గారు చదివారు. ఎక్కడ అమలైనాయి మీ 420 హామీలు, ఎక్కడ ప్రజలకు అందినాయి? ప్రజలు ఈరోజు తాగునీళ్ళు లేక, సాగునీళ్ళు లేక రాష్ట్రం అతలకుతలమవుతుంది. కానీ ఏ మంత్రి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలే. మరి మీకు తగిన రోజులలో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా మీరు డిపాజిట్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కోల్పోతారని రేవంత్ రెడ్డి గారికి తెలిసి కాబట్టే ఎలక్షన్లకు పోతలేడు. తెలుసు ఆయనకు. మరి మేము ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా మాకు మరి చుక్కలు చూపిస్తారు. ఎక్కడ పోయినా, ఏ పల్లెకు పోయినా కడుపులో ఉన్న పిల్లకాడికి వెళ్ళి కేసీఆర్ 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 అంటున్నారు. కాటికి కాలు దాపే అవ్వ కూడా ఎక్కడవా అనిపించింది, నా కేసీఆరే మంచిగా ఇచ్చిండు, అదే టైంకి వచ్చింది, ఆగో పోగో తినుకుంటా బతికినా కానీ ఈ రాజ్య ఇసొంటి నాయకులను మేము చూడలే అని చెప్పేసి మరి ప్రతి పల్లెలో కూడా హెచ్చరిస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. జగదీష్ రెడ్డి గారిని సభ నుంచి సస్పెండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, మల్లారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టాము. మరి కాంగ్రెస్ పాలన వచ్చి కూడా 13-14 నెలలు అవుతుంది. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి ఇంకా విడ్డూరంగా చూస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ నాయకులను కానీ మరి ఎవరు కూడా గ్రామాల్లో తిరగకుండా రేపు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, జవహర్ నగర్ మున్సిపాలిటీలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్, జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ సస్పెండ్. జై తెలంగాణ, జై తెలంగాణ.